బాలా గారు, ఇది ఎఫ్ఐఆర్ కాపీ వెంకటరెడ్డికి సంబంధించినటువంటిది. ఏదో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని ఆయన వచ్చి తీసుకెళ్లిన విధానం కూడా మీరు చూశారు. సీసీటీవీ ఫుటేజ్ మొత్తం కూడా బయటకు వచ్చింది. ఏంటి అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరుపైన ఏం చెప్తారు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే, పబ్లిక్ అందరూ తెలుసుకోండి, ఇప్పుడు వెంకటరెడ్డి మీద కేసు పెట్టారు కదా, ఎఫ్ఐఆర్ కాపీ, ఆ ఎఫ్ఐఆర్ కాపీలో ఒకసారి కంప్లైంట్కి వెళ్ళండి. మీరు మీ దగ్గర ఉంటే కంప్లైంట్ ఉందా మీ దగ్గర? తెలుగులో ఇప్పుడు వెంకటరెడ్డి చేసిన ట్వీట్ పోస్ట్ ఏంటి? బేసికల్గా ఇది హత్యేమో, అవును, హత్య చేయబడిందేమో అన్నది. నేను చాలాసార్లు మొత్తుకుంటున్నాను, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నేను విన్నపించాను, మీ టీవీ ఛానల్ ద్వారానే అపీల్ కూడా చేశాను, ట్రైనింగ్లకి పంపించండి దయచేసి. వీళ్ళకి నాలెడ్జ్ లేకపోవడం వల్ల సివిలియన్ రైట్స్ ఇన్ఫ్రింజ్మెంట్స్ అవుతున్నాయని చెప్పేసి ఎన్నోసార్లు చెప్పాను నేను. ఇక్కడ కూడా లేదు. 173 BNSS ఒకసారి చదవండి అయ్యా మీరందరూ. సబ్ క్లాస్ 3 దెర్ ఈస్ అ రీజనబిలిటీ ఆఫ్ టైం. ఆడ కంప్లైంట్లు ఏమని ఇచ్చారు? వెంకటరెడ్డి అలిగేషన్స్ ఏంటి? క్రిమినల్ లాలో ఎనీ పర్సన్ కెన్ సెట్ ఇన్ టు ద మోషన్ అంటే ఎవరైనా అలిగేషన్స్, ఒక అన్యాచురల్ డెత్స్ మీద డౌట్స్ ని రేస్ చేయొచ్చు. ఆయన ఒక ప్రతిపక్ష పార్టీ, అది ప్రతిపక్ష పార్టీ వాళ్ళకేం కొమ్ములు రాలేదు, లేకపోతే ఈయనకేం కొమ్ములు రాలేదు. కామన్ సిటిజన్, కామన్ సిటిజన్ తెలుసుకోండి దయచేసి. డిబేట్ చూస్తుంటే మాత్రం నాకు భయం వేస్తుంది ఏంటంటే, ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధినే ఇంత ఇదిగా తీసుకెళ్లిపోతే బలవంతంగా, రేపు సామాన్యుడని మీరు అంటున్నారు, అది నా భయం. సరే, నేను ఇక్కడికి వస్తున్నా. ఎవరు క్వశ్చన్ చేయగలరు? నేను అక్కడికి వస్తున్నా. ఈ కంప్లైంట్ లో ఏమని రాశారు సార్? ఇటీవల తాడిపత్రిలో సోన్సో రైల్వే స్టేషన్ సోన్సో అనుమానాస్పదంగా పట్టాల మీద దగ్గర జరిగినది. ఇతను ఏం చెప్తున్నాడు ఈ కంప్లైంట్? అందరు నాంది సినిమా చూడండి, 212 ఇలాంటి ఫాల్స్ కంప్లైంట్ ఇచ్చే ప్రతి ఒక్కరి మీద కూడా మీరు 212 అప్లికేషన్ ఫైల్ చేయండి. ఎట్లా ఈ కంప్లైంట్ అంటే చెప్తున్నారు సార్ అక్కడ ఏమని, ట్విట్టర్ లో ఏదైతే ఈయన కన్ఫెస్ చేశాడో, దిస్ కంప్లైంట్ ఈస్ సేయింగ్ దట్ ఏమని, అనుమానాస్పదంగా మరణించడం జరిగినది. అవును, జరిగిందేమో కాదు, జరిగినది అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఈయన కూడా ఫాల్స్ గానే నారేట్ చేస్తున్నాడుగా, ఫాల్స్ గానే నారేట్ చేస్తున్నారుగా. కళ్ళు కనిపించట్లేదా మీకు? ఏం చేస్తున్నారు మీరు? నాకు అర్థం కావట్లేదు. ఎగ్జాక్ట్లీ, మీరు చదువుకున్నారా? మీ ఓపెన్ చెప్తున్నాను, వెంకటరెడ్డి గారు బయటకు వచ్చిన తర్వాత ఇమీడియట్ గా వీళ్ళ మీద ఎవరైతే తప్పుడు కంప్లైంట్లు పెట్టారో వీళ్ళ మీద కంప్లైంట్ చేయండి ఫస్ట్. వీళ్ళకి బేసిక్ నాలెడ్జ్ లేదు, ఎఫ్ఐఆర్ కట్టడానికి కాన్ఫిడెన్స్ లేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే, మేము రోజు కంప్లైంట్ ఇవ్వాలనుకున్నాను సార్, నాకు చేతనైంది రాశాను, నాకు రాశాను. కరెక్ట్ అండి. దానికి చదువుకో, ఇప్పుడు దానికి డిగ్రీలు చేసి ఎగ్జామినేషన్స్ లో క్వాంటిట్యూడ్, యాప్టిట్యూడ్, రీజనింగ్, మెంటల్ అబిలిటీ సబ్జెక్ట్ ఇవన్నీ నేర్చుకొని ఎగ్జామ్ పెట్టి క్వాలిఫై చేసి పాస్ అయ్యి దేనికి పనిలాకనా? దేనికోసం మేము రిక్రూట్ చేసుకునేది గవర్నమెంట్ లో ఎంప్లాయీస్ ని? దేనికోసం రిక్రూట్? కామన్ మ్యాన్ కి తెలియకపోతే ఇట్ ఈస్ యువర్ డ్యూటీ, సావరెన్ డ్యూటీ, యూ హ్యావ్ టు డిశ్చార్జ్, యూ హ్యావ్ టు అప్లై యువర్ మైండ్. పోస్టులు, వీడియోలు, రీల్స్ వల్ల వర్గాల మధ్య వివాదాలు, ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చడం, ద్వేషభావం ఇవన్నీ పెరుగుతుందని రాశారు. నేను ఒక క్వశ్చన్ చెప్తాను సార్. bare apprehensions is cannot to take the considerations of turn into the criminal offense. మన ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సీజేగా చేసి ఈరోజు సుప్రీంకోర్టులో ఉన్నారు జేకే మహేశ్వరి గారు, ఒక బ్యూటిఫుల్ జడ్జ్మెంట్ ఇచ్చారు. నేను అది కూడా చదివి వినిపిస్తాను, తెలుసుకోండి. మేబీ ఇప్పుడు మేము చెప్తే కొంతమందికి తెలియదు. ఏమంటారంటే, మాకు అన్నీ తెలుసు, మేము దేన్ని ఫాలో అవ్వమని కొంతమంది ఆఫీసర్లు అంటారు. అయ్యా, మీకు తెలిసింది సగం నాలెడ్జ్. ఓపెన్గా చెప్తున్నాను, ఎందుకంటే రోజు మేము పిటిషన్లో రాస్తాం, ఇది రాసి కోర్టులో మేము సబ్మిట్ చేస్తాం. వీళ్ళకి నాలెడ్జ్ ఇంతే ఉంది, మాకు పెడితే మేము ఏం చేయాలో, మేము ఏం ట్రీట్మెంట్ తీసుకోవాలో మేము తీసుకుంటాం. మేము రోజు రాతలు రాస్తాం, చెప్పడం కాదు, రాతలే రాస్తాం. ఎందుకంటే దట్ ఈస్ మేము క్వాలిఫై అయింది దాని గురించే. మీరు చేసే తప్పులను ఎత్తి చూపడం కోసం మేము క్వాలిఫై అయింది, మీరు చెప్పితే మాటలు వినడం కోసం మేము లేము. ఓకే, జడ్జ్మెంట్ ఏం చెప్పారు? బ్యూటిఫుల్ జడ్జ్మెంట్, తెలంగాణకు సంబంధించింది. సుప్రీంకోర్టు చెప్పింది, వీ మే ఫర్దర్ అబ్జర్వ్ దట్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ద క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఈస్ టు బి బ్రింగ్ ఎ రాంగ్ డూయర్ టు జస్టిస్ and it is not a means of to get revenge or seek the vendetta against of a person. అంటే అర్థం ఏంటో తెలుసా? క్రిమినల్ లాని క్రియేట్ చేసింది ఎవరో విక్టిమ్ అయితేనో, ఎవరో బాధితులు ఉంటే వాళ్ళని కాపాడడం కోసం ఉంది తప్ప మీరు వెండెట్టా గురించి చేయడం కోసమో, రివెంజ్ తీసుకోవడం కోసమో లేదు. రైట్? ఇప్పుడు ఆ కంప్లైంట్లు ఏముంది? హూ ఈజ్ హీ? ఈజ్ అగ్రికల్చర్, వ్యవసాయం చేసుకుండే ఆయన. అవునా? వ్యవసాయం చేసుకుండే ఆయన పర్సన్ ఈ కంప్లైంట్కి అసలు ఏంటి సంబంధం? అసలు ఆ వ్యక్తికి తెలుసా? ఆ వ్యక్తికి తెలియలేదు, ఆ కంప్లైంట్కి తెలియలేదు.
ఇట్ ఈస్ నాట్ ద డ్యూటీ ఆఫ్ ద పోలీస్ ఆఫీసర్ టు సే దట్. క్రిమినల్ లాలో ఎనీ పర్సన్ కెన్ సెట్ ఇన్ టు ద మోషన్ అని తెలియదు ఆయనకి. ఎవరైనా వాళ్ళ డౌట్స్ని రేస్ చేయొచ్చు, తెలీదా? బంధువులైనా చేయొచ్చు, ఫ్రెండ్స్ అయినా చేయొచ్చు, దారిన పోయే దానయ్య కూడా చేయొచ్చు. ఇప్పుడు మర్డర్ ఎక్కడ చనిపోయినరా సార్, ఎవరో పోతుంటారు, సార్ ఎవరో చనిపోయారు సార్, పోలీస్ స్టేషన్ పోయి రిపోర్ట్ ఇస్తారు. అంటే ఇప్పుడు నువ్వే ఎందుకు ఇచ్చావు అంటే, నో, ఇట్స్ సెటిల్డ్ క్రిమినల్ లా, అది సెటిల్డ్ ప్రిన్సిపల్స్ అవి. ఇప్పుడు ఆయనకు డౌట్ వచ్చింది వెంకటరెడ్డి గారికి, రేస్ చేస్తాడు, ఇది నీ డ్యూటీ, నువ్వు చేయి. ఏమని? నువ్వు వెరిఫై చేయి, నువ్వు ఎంక్వైరీ చేయి, ఇన్వెస్టిగేషన్ చేయి, ఎవిడెన్స్ ని కలెక్ట్ చేయి. ఇవన్నీ నువ్వు చేయకుండా సోషల్ మీడియా పోస్ట్ పెట్టి ఈరోజు నువ్వు తీసుకొచ్చినావు అంటే దాని అర్థం ఏంటి? అల్ట్రా మోటివ్తో ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈరోజు అయితే బిహేవ్ చేస్తున్నారో మీరు డెఫినెట్గా దయచేసి మీరు ఇప్పటికైనా అర్థం చేసుకోండి. ఎందుకంటే నేను ఒక ఎక్స్పర్ట్గా చెప్తున్నాను మీకు, మీ పైన మాత్రం ఇప్పుడు ఎవరైతే బాధ్యతలు కానీ కంప్లైంట్లు పెడితే ఆ కంప్లైంట్ కంప్లీట్గా అయ్యేంత వరకు మీరు మీ సర్వీస్ రూల్స్లో మీరు ఫేస్ చేస్తారు. ఈ గవర్నమెంట్ వెళ్ళిపోతుంది, ఇంకో గవర్నమెంట్ వెళ్ళిపోతాయి, కానీ స్టేట్ అనేది ఎప్పటికీ ఉంటుంది. మీ కంప్లైంట్ అంటే ఈ రోజు ఇక్కడ వీగిపోయినా నెక్స్ట్ లెవెల్స్ అప్పీల్ వరకు ఉంటాయి. దయచేసి మీరు అర్థం చేసుకొని రూల్ ఆఫ్ లాని, బిఎన్ఎస్ఎస్ని, సిఆర్పిసిని, ఐపీసీని, బిఎన్ఎస్ఎస్ని ప్రాపర్గా ఫాలో అవడం నేర్చుకోండి. ఒకవేళ పోలీసులు అక్రమ కేసు పెట్టారు, మనకి ఇబ్బంది పెట్టారు, ఆ తర్వాత మనం వాళ్ళపైన కేసు డెఫినెట్ గా పెట్టచ్చు, కోర్టులో కేసు. సవీంద్రారెడ్డి కేసు అలాగే కనిపిస్తుంది. కొంచెం ఒకసారి ఆ కేసు డీటెయిల్స్ ఒకసారి స్క్రీన్ పైన వేయండి. సవీంద్రారెడ్డి మనకి ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు.